దేశ ఆర్థిక వ్యవస్థకు సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలు వెన్నెముక అని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ రంగం యువత కళలకు వేదికని చెప్పారు. విజయవాడలో నిర్వహించిన ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. స్టాళ్లను సందర్శించి స్టార్టప్ సంస్థలు తయారు చేసిన ఉత్పత్తులను పరిశీలించారు. అనంతరం 38 పారిశ్రామిక పార్కులకు శంకుస్థాపన చేశారు. వ్యవసాయం తర్వాత ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న రంగం ఎంఎస్ఎంఈ అని అన్నారు. మహిళా ఉత్పత్తులను ప్రపంచానికి పరిచయం చేసేది ఎంఎస్ఎంఈలే అని చెప్పారు. ఇవి సరికొత్త ఆలోచనలకు వేదిక కావాలని సూచించారు. ఈ వేదిక ద్వారా అనేక ఒప్పందాలకు శ్రీకారం చుట్టామన్నారు. రాష్ట్రంలో 1 కోటి ఎంఎస్ఎంఈలు ప్రారంభం కావాలని చెప్పారు. ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక ఎంఎస్ఎంఈ రంగం. భారీ పరిశ్రమల దేశానికి ప్రతిష్ట తీసుకొస్తే సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు లక్షల కుటుంబాలకు జీవనోపాధి ఇస్తాయి. చిన్న ప్రయత్నంతో మొదలయ్యే ఆలోచనను పెద్ద పరిశ్రమగా మార్చే శక్తి ఎంఎస్ఎంఈలకే ఉంది. ఎంఎస్ఎంఈ అంటే కేవలం వ్యాపారం కాదు, ఇది యువత కళలకు వేదిక, మహిళల ఆత్మవిశ్వాసానికి ప్రతీక, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊపిరి, స్థానిక ప్రతిభను ప్రపంచ మార్కెట్కు తీసుకెళ్లే శక్తి. దేశంలో వ్యవసాయం తర్వాత ఎక్కువ ఉద్యోగాలు కల్పిస్తున్న రంగం, ఏకైక రంగం ఎంఎస్ఎంఈ. ఆంధ్రప్రదేశ్ లో సహజ వనరులకు కొరత లేదు, అవకాశాలకు తిరుగులేదు, నైపుణ్యం కలిగిన మానవ వనరులకు కొరత లేదు. వీటిని సద్వినియోగం చేసుకునేలా పాలసీలు కూడా తీసుకొచ్చాం. పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, హైవేలు, రైల్వే లాంటి లాజిస్టిక్స్ సమకూరుస్తున్నాం. భారత ఆర్థిక వ్యవస్థ దేశ ఆర్థిక వ్యవస్థకు సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలు వెన్నెముక అని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ రంగం యువత కళలకు వేదికని చెప్పారు. విజయవాడలో నిర్వహించిన ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. స్టాళ్లను సందర్శించి స్టార్టప్ సంస్థలు తయారు చేసిన ఉత్పత్తులను పరిశీలించారు. అనంతరం 38 పారిశ్రామిక పార్కులకు శంకుస్థాపన చేశారు. వ్యవసాయం తర్వాత ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న రంగం ఎంఎస్ఎంఈ అని చెప్పారు. మహిళా ఉత్పత్తులను ప్రపంచానికి పరిచయం చేసేది ఎంఎస్ఎంఈలే అని చెప్పారు. ఇవి సరికొత్త ఆలోచనలకు వేదిక కావాలని సూచించారు. ఈ వేదిక ద్వారా అనేక ఒప్పందాలకు శ్రీకారం చుట్టామన్నారు. రాష్ట్రంలో 1 కోటి ఎంఎస్ఎంఈలు ప్రారంభం కావాలని చెప్పారు.